పాత్రికేయ మిత్రులకు నమస్కారం. వానాకాల సమావేశాలు ఈరోజుతో ముగియడం, ఈ సమావేశాల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇటు భారతదేశంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలాగైతే ఇండియా కూటమి ఎంపీలు మకర్ ద్వార్ దగ్గర రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద చర్చకు అనుమతి ఇవ్వాలి అని అడగడం జరిగిందో, అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలం కూడా రైతుల కోసం, ఎరువుల కోసం మేము కూడా మకర్దార్ దగ్గర ప్రొటెస్ట్ చేయడమే కాకుండా మంత్రులను కలిసి రిక్వెస్ట్ చేసి మనకు రావాల్సినటువంటి యూరియాను తెచ్చుకునే ప్రయత్నంలో మేము పడ్డ శ్రమ మీరందరూ గమనించారు. అయితే ముఖ్యంగా దీని మీద అక్కడున్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ రాజకీయం చేయాల్సిన ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఉన్నటువంటి ఎంపీలు పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారని చెప్పి ఏదో మాట్లాడినట్టుగా ఉంది. ముఖ్యంగా రామచంద్రరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, క్రికెట్లో నైట్ వాచ్మెన్ అని ఒకటి ఉంటుంది. అంటే వికెట్స్ అంటే అప్పుడు ఏం పెద్ద బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు, ఎక్కువ రన్స్ కొట్టాల్సిన అవసరం లేనప్పుడు నైట్ వాచ్మెన్ పట్టుకొచ్చి ఆ రోజు టైంపాస్ చేస్తారు. అటువంటి పరిస్థితుల రామచంద్రరావు గారిని తెచ్చినట్టుగా కనపడుతుంది. ఇక రామచంద్రరావు గారు నైట్ వాచ్మెన్గా తెచ్చినా కానీ ఏదో బ్యాటింగ్ చేసి 6లు 4లు కొట్టి సెంచరీ కొట్టే ప్రయత్నంలో ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదు.